నమస్తే. అవధాని ఛానల్కి స్వాగతం. ఢిల్లీ లిక్కర్ పాలసీ దానివల్ల జరిగిన పరిణామాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. చాలా రోజు హాట్గా దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ పాలసీ ఏమిటి, ఎలా అయింది, ఏమిటి అంటే 2021 వరకు కేవలం ప్రభుత్వ ఆధీనంలో జరిగిన లిక్కర్ అమ్మకాలు కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్టార్ని కూడా దాంట్లోకి ఆహ్వానించాలని డిసైడ్ చేశాడు. రీజన్ ఏమిటంటే ప్రైవేట్ సెక్టార్లో ఇచ్చేస్తే మరింత ఎక్కువ మందికి ఇది దొరకడము, స్పూరియస్ లిక్కర్ని అరికట్టడం. అంటే ప్రతిసారి చాలామంది రాజకీయ నాయకులు లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తున్నారంటే, మేము లిక్కర్ని ఎందుకు ఎలవ్ చేస్తున్నామంటే, లేకపోతే దీనికి అలవాటు పడ్డ వాళ్ళు కల్తీ మద్యానికి ఇదయ్యి చావులు కొని తెచ్చుకుంటున్నారు, అందుకని దీన్ని ఇచ్చేస్తున్నాం అని చెప్పి ప్రతిసారి చెప్పుకొస్తారు. అంటే ఎక్కడ ఏ నాయకుడు మాట్లాడినా ఇదే మాట్లాడతారు. అంటే ఇట్స్ ఏ స్టీరియోఫోన్ ఫర్ ఎవరీవన్ అని చెప్పి ప్రైవేట్ సెక్టార్ని ఎంగేజ్ చేయడం ప్రైవేట్ సెక్టార్ వాళ్ళని దీంట్లోకి అలౌ చేయడం కోసం కొత్త లిక్కర్ పాలసీ వచ్చింది. దీంట్లో కొత్త లిక్కర్ పాలసీ వచ్చిన తర్వాత జరిగినది ఏమిటంటే, అంటే ఇదివరకు కేవలం లిమిటెడ్గా ఉన్న గవర్నమెంట్ స్టోర్స్ ఎక్కడైతే దొరికేదో అవి ఇప్పుడు విస్తృతమయ్యాయి. అంటే కొత్త పాలసీలో అది అమలులోకి రాలేదు, కొత్త పాలసీలో విస్తృతంగా జరిగింది. రెండు, వీటిని కొనేవాళ్ళ వయస్సు అంతకుముందు 25 సంవత్సరాలు ఉండేది, అది కాస్త 18 సంవత్సరాలు ఉంచారు. అంటే 18 సంవత్సరాలు దాటిన ఎవరైనా దీన్ని కొనుక్కోవచ్చు, తాగచ్చు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమిటంటే డ్రై డేస్ని బాగా తగ్గించారు. అది 3కో 4కో తగ్గించారు, ఎగ్జాక్ట్ నెంబర్ నా దగ్గర లేదు కానీ 3కో 4కో తగ్గించారు. అంతకుముందు చాలా ఎక్కువ ఉండేది. అండ్ ఎనదర్ పాయింట్ ఈస్, ఈ కొత్త పాలసీలో దెర్ ఈజ్ నో లిమిట్ ఆన్ ది హయ్యర్ ప్రైస్ ఫర్ ది బ్రాండ్. ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఏమిటంటే, మార్కెట్ ఫోర్సెస్ విల్ డిటర్మైన్ ది ప్రైజ్ ఆఫ్ ది లిక్కర్. అంటే మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, పెంచుకుంటారు. మార్కెట్లో డిమాండ్ అది తగ్గించి అమ్ముతారు. సో ఇట్ విల్ బి అవైలబుల్ ఫర్ కన్జ్యూమర్ ఫర్ ఎ లెసర్ ప్రైస్ ఇఫ్ ది కాంపిటీషన్ ఇస్ గుడ్. దట్స్ వాట్ దే టోల్డ్. ఇవన్నీ అయిపోయి దీంట్లో జరిగిన ఇంకొక ఇది ఏమిటంటే, ఈ సిస్టంలో కొత్త లిక్కర్ పాలసీలో వీళ్ళు దాని మీద నియంత్రణ, అంటే ప్రైజ్ మీద నియంత్రణ లేకపోవడంతో పాటు ఆల్మోస్ట్ ది షాప్స్ హ్యావ్ నంబర్డ్ మచ్. ఏమండి, ఇది కాకుండా టైమింగ్స్ ఆఫ్ సేల్ దట్ వాజ్ ఇంక్రీజ్ అప్ టు 2 o'clock. సో అంటే ఎవ్రీథింగ్ వాజ్ మెన్షన్డ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ది పబ్లిక్. ఇన్ ఎడిషన్ దీని మీద లిమిట్ లేదు కనుక, ఇది అప్పర్ ప్రైజ్ బ్రాండ్ మీద లిమిట్ లేదు కనుక, ది పర్సన్స్ హూ ఎంటర్ ఇన్ టు ది బిజినెస్ కెన్ సెల్ ఇట్ ఎట్ దేర్ ఓన్. అంటే ఒక లెక్క ప్రకారం ఏమిటంటే, ఆన్ అండ్ యావరేజ్ 750 ml బాటిల్ మీద ఈ బిజినెస్ చేసి వాళ్ళకి అట్లీస్ట్ 300 రూపీస్ ప్లస్ మిగులుతుంది అనేది ఒక లెక్క. ఈ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం డీటెయిల్గా. బట్ యాజ్ ఆఫ్ నౌ ది ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ it's going to benefit the private entities that are entering into the business. దీని మీద బీజేపీ మిగిలిన ప్రతిపక్షాలు అందరూ దీని మీద గొడవ చేసిన తర్వాత ఈ పాలసీని విత్డ్రా చేసుకున్నారు. బట్ ఈ పాలసీని తయారు చేసేటప్పుడే ఇదంతా కవిత డైరెక్షన్లో జరిగింది అనేది ఒక ఎలిగేషన్. సరే, ఈ ఎలిగేషన్స్ వేరు, అది ప్రూవ్ అవడం వేరు. ప్రూవ్ అవడానికి టైం పడుతుంది యూజువల్గా. సమ్టైమ్స్ ఇట్ మే నాట్ గెట్ ప్రూవ్డ్ బికాస్ ఆఫ్ దెర్ ఆర్ నో ఎవిడెన్సెస్. ఇవన్నీ ఉంటాయి. But the reality is that an attempt was made to increase the prices of liquor that will benefit the retailer. This is what the excise policy is. And దీంట్లో ఇలా ప్రైవేట్ సెక్టార్ నుంచి వచ్చిన కవితలేట వాళ్ళకి బెనిఫిట్ చేయడం కోసము పాలసీని రూపొందిస్తున్నారు కనుక తదనుగుణంగా లబ్ధి పొందే ప్రయత్నం ఆప్ చేసింది అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణ. అలా వచ్చిన అమౌంట్లో సుమారు 45 కోట్లు వరకు ఇక్కడ మన గోవా ఎలక్షన్స్లో వీళ్ళు ఖర్చు పెట్టారు అనే ప్రస్తావన వచ్చింది, ఈ ఆరోపణ వచ్చింది. దానికి సంబంధించి కొంతమంది కంటెస్టెడ్ క్యాండిడేట్స్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ దే హ్యావ్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ ఆప్ న్యూఢిల్లీ. మిగిలిన వివరాలు ఏమిటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. మీ అవధాని.